హే గాయ్స్, నేనైతే జర్మన్ సిల్వర్ పూజా సెట్ చూపించాను కదా, అదైతే నేనే తీసుకున్నాను పర్సనల్గా. వస్తుంది కదా, వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సో నేనైతే వరలక్ష్మి వ్రతం కోసం ఈ పూజా సెట్ అయితే ఆర్డర్ చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఒకసారి మీతో కూడా షేర్ చేస్తే మీకు కూడా ఏమైనా యూజ్ ఉందేమో అని అయితే నేను షేర్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. పూజా సెట్ అండి, ఇది జర్మన్ సిల్వర్లో అయితే తీసుకున్నాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అన్నీ ప్రతి ఒక్కటి మనకు కావాల్సింది, పూజకి కావాల్సింది ప్రతి ఒక్కటి అయితే ఈ సెట్లో అవైలబుల్ ఉందండి. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, మనకి 3 పీసెస్ ఇచ్చారు. త్రీ కవర్స్ లాగా ఇచ్చారు. చూడండి, ఫస్ట్ ఇది ప్లేట్ మనమైతే ప్లేట్ పెట్టుకోవడానికి అంటే ప్లేట్ పెట్టుకొని ప్లేట్ మీద ఇది కలుషం కాదు, ఇవి వాటర్ వేసి మనము తీర్థంలాగా వేసుకుంటాం కదా, అవి తీర్థంకి స్పూన్ కూడా ఇచ్చారు. తర్వాత ఇది చూడండి, ఇది చిన్నది దీపారాధనలు అనమాట. చిన్నవి దీపారాధనలు 2 అయితే ఇచ్చారు. దీపారాధనలు అయితే ఇచ్చారనమాట. చూడండి, అయితే చిన్నగా ఉన్నాయండి కొద్దిగా. తర్వాత ఇది కుంకుమ పసుపు వేసుకునేదానికండి. చాలా చాలా క్యూట్గా అయితే ఉందండి. కుంకుమ పసుపు అయితే మనకి సఫిషియెంట్గా పడతాయండి ఈ వరలక్ష్మి వ్రతంకి. తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఊదికడ్డీలు పెట్టుకుంటాం కదండి, మనము ఊదికడ్డీలు పెట్టుకునేది హోల్స్ అవి చాలా బాగున్నాయి. లైట్ వెయిట్ కూడా అండి, చాలా లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి. చాలా పర్ఫెక్ట్గా అనిపించాయి, చాలా చాలా బాగున్నాయండి. తర్వాత ఇది చూడండి, ఇదైతే చాలా క్యూట్గా ఉందండి, నాకైతే చాలా నచ్చేసింది. మనం ఇది పెట్టుకుంటాం కదా, అలాగా ధూపం పెట్టుకునేదానికి ఎక్కడంటే అక్కడ పెట్టుకోకుండా ఇలాగ ఒక చిట్టి గిన్నె. తర్వాత ఇది చూడండి, చిన్ని ప్రసాదం పెట్టుకునేది, చిన్ని గిన్నె, చిట్టి లడ్డూలు అలా అయితే బాగుంటుందండి. నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది. వెయిట్ కూడా బాగుందండి. ఇది చూడండి, ఇది కంప్లీట్ సెట్ అండి. ఒకసారి మీకు ప్లేట్ కూడా అయితే నేను తీసి చూపిస్తాను. చూడండి, ప్లేట్ అయితే నాకైతే ప్లేట్ చాలా లైట్ వెయిట్లో అయితే వచ్చేసింది. చాలా బాగుంది, లైట్ వెయిట్లో ఉంది. చూడండి, ప్లేట్ చాలా లైట్ వెయిట్ అండి, చాలా చాలా బాగుంది. ఇప్పుడు నేను అన్నీ ఒక్కసారి అయితే మీకు అరేంజ్ చేసి చూపిస్తాను. చూడండి, ఒకసారి చూడండి. పూజా సామాగ్రి మనది, తీర్థం వేసుకునేది, తర్వాత దీపారాధనలు, కుంకుమ బర్ని, ఇది పసుపు కుంకుమ, తర్వాత ధూపం పెట్టుకునేవి అన్నీ ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకొని అయినా పెట్టేసుకోవచ్చు. లేదంటే మనం దీపారాధన పెట్టుకొని ఈ ప్లేట్ని సపరేట్గా నైవేద్యాలకు వాడుకోవడం అలాగైనా చేయొచ్చు. చూడండి, ఇవైతే కంప్లీట్ సెట్ అండి, కంప్లీట్ పూజా సెట్. నాకైతే 1200 పడింది. 1200 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అయితే పడింది. చాలా 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 బాగుందండి. నాకు వితిన్ ఒక 5 డేస్లో అయితే నాకైతే రీచ్ అయిపోయిందండి. నేనైతే సో హ్యాపీ.